వెల్కమ్ బ్యాక్. ఇవాళ హెడ్లైన్ షోలో పార్టిసిపేట్ చేయడానికి శివరామిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు స్టూడియోకి రావడం జరిగింది. అలాగే బాబురావు గారు సిపిఎం నాయకులు విజయవాడ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆంజనేయ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి నెల్లూరు నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా శివరామిరెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. శివరామిరెడ్డి గారు, నిన్న ఆంధ్రప్రదేశ్ అంతా పెద్ద ఎత్తున రాజకీయంగా ఒక పెద్ద అలజడి చెలరేగిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపున వైఎస్ఆర్సీపీ నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారంటూ అనేక ఛానల్లో ముందుగా మొన్న ఎర్రబెల్లి దయాకర్ ఒక పార్టీలో చేరారు అనే అంశం కన్నా అంశాన్ని లోపల పేజీలు వేసి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారంటూ ఒక క్వశ్చన్ మార్క్ వేసి మరి ఒక ప్రధాన పత్రిక మొదటి పేజీలు వేయడానికి ఒకసారిగా అలజడి చెలరేగింది. మొత్తం ఎమ్మెల్యేలంతా ఈ వార్తను పెద్ద ఎత్తున ఖండించాల్సి వచ్చింది. అసలు ఎందుకు ఈ వ్యూహం ఎందుకు తెర మీదకు వచ్చింది? అసలు దీని వెనక ఏముందని అనుకోవచ్చు? తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఇక్కడ వీక్ అయిందో మెంటల్గా మైండ్ గేమ్ ఆడాలనేది ఒక నిర్ణయానికి రావడం జరిగింది. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్ళడంతో అదే మరి షాక్ నుంచి వాళ్ళు తేరుకునే పరిస్థితి లేదు. ఆ తేరుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా గందరగోళాన్ని సృష్టించి మైండ్ గేమ్ ఆడితే ఇప్పుడు మొన్న ఎప్పుడో కర్నూలు జిల్లాలో 5 మంది వచ్చేస్తున్నారు అని చెప్పి ఒక 21 మంత్ బ్యాక్ 20 డేస్ బ్యాక్ అది స్ప్రెడ్ చేసిండే. ఆడెవరు కదలలేని పరిస్థితులు ఇప్పుడు ప్రకాశం, గుంటూరు ఈ ప్రాంతాల్లో మొత్తం వచ్చేస్తున్నారని చెప్పి మళ్ళా నిన్న ఇక్కడ ఎక్కడ పోతే దానికి ఇంకో రకంగా ఆ దృష్టి మరలించడానికి మళ్ళా అటు సైడ్ గుంటూరు, ప్రకాశం వీటంతలో పోతున్నారని ఈ మైండ్ గేమ్ ఆడడం చాలా దురదృష్టకరం. అసలు ఇలా పార్టీల్ని మారే వ్యక్తులు ప్రోత్సహించడమే ఒక రకంగా తప్పు. ఎందుకంటే ఏ పార్టీలో గెలిచిన వాళ్ళ ప్రతిపక్షము స్ట్రాంగ్గా ఉంటేనే ఏదైనా కానీ ప్రభుత్వాలు మంచి రూట్లో వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని కాకుండా పూర్తి నిర్వీర్యం చేసి ఆ పార్టీలో ఉండే వాళ్ళని ఎంటర్టైన్ చేసి దీంట్లోకి తీసుకురావడం వల్ల వచ్చి ఒరిగేదంటూ ఏముండదు. ఒక నాయకుడు మారినంత మాత్రాన మొత్తం అక్కడ రోడ్లు వేసిన వాళ్ళంతా మారుతారనుకోవడం కూడా పొరపాటే. ప్రస్తుతానికి అప్పుడు పూర్తి అదేదో జరగచ్చు. కానీ ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ వీక్ కాకుండా ఉండడానికి కొన్ని పత్రికలను వాడుకుంటున్నాడు. అది జగమెరిగిన సత్యం. కొన్ని మీడియాలను, ప్రింట్ మీడియాలను, మళ్ళా ఎలక్ట్రానిక్ మీడియాన్స్ వాడుకుంటున్నాడు. ఏదో రకంగా మైండ్ గేమ్ ఆడి వీళ్ళని ఏదో రకంగా దెబ్బతీయాలనే ఆలోచన చేసి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా ఈయన ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయాలే తప్ప దాన్ని విడిచిపెట్టి కేవలం అమరావతి అనే దాంతో పట్టుకొని 2 సంవత్సరాలు పూర్తిగా అయిపోయింది. ఆయన మన ముద్రగడ గారు ఏదో ధర్నా చేయడం వల్ల అదేదో 1000 కోట్లు అని చెప్పి దాని కోటి ఇవ్వడం జరిగింది. లేకుంటే 5 సంవత్సరాలు దానికి కూడా అదే పరిస్థితి ఉండేది. ఏదో రకంగా దెబ్బతీయడానికి మళ్ళీ దాంట్లో బీసీ వాళ్ళతో మళ్ళీ దల్లా చేయడము, ఇలా చంద్రబాబు నాయుడు ప్రతి పాయింట్కి ప్రధానమైన సంక్షోభాల నుంచి, సమస్యల నుంచి ప్రజల దృష్టి మరచడానికి, తెలంగాణలో పోయిన పరువుని తిరిగి కాపాడుకోవడానికి ఈ రకమైన మైండ్ గేమ్ దిగుతున్నారని మీ అభిప్రాయం? డెఫినెట్గా. అంత తప్పితే ఏం లేదు. ఏదో ఒక ఇష్యూ వచ్చేలోపు పక్కన ఇంకొక ఇష్యూని రేజ్ చేసి ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. గతం నుంచి చాలాసార్లు మీరు చూసుకుంటారండి, ఏ అంశంలో చూసుకున్న దీన్ని తెరమరుగు చేయాలంటే ఇంకొక అంశాన్ని పైకి తీసుకురావాలి. మళ్ళీ అప్పుడు తెలంగాణలో వీళ్ళు పోయినారంటే ఈయన వీక్నెస్ తెలుస్తుంది, బయటపడుతుంది, ఈయనది కానీ లోకేష్ది కానీ అనే ఉద్దేశంతో దాన్ని డైవర్ట్ చేయడానికే ఆంధ్రప్రదేశ్లో వీళ్ళంతా వచ్చేస్తున్నారు విపరీతంగా అనే పరిస్థితి అక్కడ ప్రాపగండా చేస్తే ఈ ఇష్యూ మర్చిపోతారనే ఉద్దేశం తప్ప ఇంకేమీ కాదు. ఓకే బాబురావు గారు, ఈ మైండ్ గేమ్ వెనకతల వ్యూహం ఏమై ఉంటుంది? ఎత్తుగడలు సరైనవేనా? అసలు ఏం జరుగుతుంది? ముఖ్యంగా విజయవాడ వేదికగా జరిగింది, మీరు అక్కడే ఉన్నారు. అవునండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే పార్టీ ఫిరాయింపులు అనేటువంటిది ఒక నీచ రాజకీయం. రాష్ట్రంలో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నా, తెలంగాణలో జరుగుతున్నా, ఎక్కడ జరుగుతున్నా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి మాట్లాడాలంటే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఎక్కడా నెరవేరలేదు. దాంతోపాటు నిత్యం సమస్యలు అన్ని వర్గాలకి కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. ఒక రకమైనటువంటి ఆందోళనలు కూడా పెళ్ళుబుకుతూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ప్రజల్లో మేము ఈ హామీలు అమలు చేశాం, లేదు మేము ప్రజానుకూలమైన చర్యలు ఇలా చేశాం అని చెప్పుకునే స్థితి లేకపోవటం వలన దీన్ని ప్రజల మీద ఆధారపడకుండా పార్టీ ఫిరాయింపుల ద్వారా కృత్రిమ బలాన్ని పెంచుకోవటంతో వాళ్ళు సంతృప్తి చెందే స్థితిలో ఉన్నారు. అలాగే ప్రజల దృష్టిని కూడా మళ్లించడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విషయం ఈ రోజున పాలక పార్టీ యొక్క, తెలుగుదేశం పార్టీ యొక్క బలాన్ని కాదు, ఇంత అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇతర పార్టీల్లో నుండి ఎమ్మెల్యేలు చేర్చుకోవటానికి ఉవ్విళ్ళూరుతోందంటే ఇది వాళ్ళ యొక్క బలహీనత తప్ప ఇది బలం మాత్రం కానే కాదు. దీన్ని చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి అలవాటుగానే మారిపోయింది. రకరకాల విషయాల్లో పక్కదారులు పట్టించమనేది ఇవాళ తెలంగాణలో టీఆర్ఎస్ కూడా చేస్తుంది. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ ఫిరాయింపులు లేకపోతే ఈ పార్టీల మార్పిళ్ళు అనేటువంటి దీన్ని ఒక రకంగా
పాలక పార్టీలు ముఖ్యంగా అవలంబిస్తూ ఉన్నాయి. ఎన్నికలప్పుడు ఇతర పార్టీల్లో చేరిన వాళ్ళందరికీ సీట్లు ఇచ్చేస్తున్నారు. మరి ఆ సీట్లు ఇచ్చిన వాళ్ళు అదే పార్టీలో ఉంటారని గ్యారంటీ ఉంది. ఇవాళ కాబట్టి అక్కడ మారుతూ ఉంటారు. అలాగే అక్కడక్కడ కొద్దిమంది వెళ్ళటానికి సంకేతాలు ఇస్తున్నట్టుగా చాలామంది ఖండిస్తున్నారు. కొంతమంది ఒక రకమైనటువంటి సంకేతాలు ఇస్తున్నట్టుగా ఉండటం కూడా ఇది ఒక ప్రజలను ద్రోహం చేయడం తప్ప ఇంకోటి ఇంకా. ఎవరన్నా ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ తరఫున గెలిచి ఆయన సొంతంగా అధికార పార్టీలోకి మారిపోవటం అంటే ఇది ప్రజలకు ద్రోహం చేయటమే, ఓటర్లకు ద్రోహం చేయటమే. కాబట్టి ఇటువంటి రాజకీయాలకు వ్యతిరేకంగా ఒక నీతివంతమైనటువంటి నిజాయితీతో కూడుకున్నటువంటి రాజకీయం కోసం ఒక ప్రత్యామ్నాయాలు రావాల్సిన అవసరం మాత్రం ఉంది. ప్రజలు ఇటువంటి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే పార్టీలకి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. ప్రజా చైతన్యమే ఇటువంటి వాటికి అడ్డుకట్ట. చేయలేవు. పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చింది, ఏమైంది చెప్పండి. మీరు ఒక పదం వాడారు, అధికార పక్షంలో బలహీనతలు ఉన్నాయనే ఒక మాట వాడటం జరిగింది. ఆ బలహీనతలు ప్రజా సమస్యలను తీర్చడంలో బలహీనత, లేకపోతే పార్టీని నిలబెట్టుకోవడంలో బలహీనత, లేకపోతే అసలు పునాదులను సరిగ్గా పటిష్టం చేసుకోవడంలో పడుతున్న ఇబ్బందుల్లో బలహీనతల, ఏ రకమైన బలహీనతలు అని అనుకోవచ్చు? ఒకటి, ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరుగుతూ ఉంది. హామీలు నెరవేర్చకుండా ఎంతకాలం నాటకాలు ఆడతారు? ఒకరోజు ఈ ప్రభుత్వం ఏంటంటే ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రభుత్వం లాగా లేదు. ఒక ఈవెంట్ మేనేజర్ లాగా సీఎం వ్యవహరిస్తూ ఉన్నారు. రోజుకొక ఈవెంట్ నిర్వహించడం, ఒకప్పుడు పుష్కరాలు అంటారు, ఒకప్పుడు రాజధాని అంటారు, ఇంకోవైపున ఆఖరికి విశాఖపట్నంలో జరిగిన నేవీ ఫ్లీట్ను కూడా వాడుకోవడానికి కూడా ప్రయత్నం చేసే స్టేజ్ ఉంది. కానీ అసలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం లేదు. ఈరోజు మనం చూస్తూ ఉంటామంటే డ్వాక్రా రుణమాఫీ ఏమైంది, రైతుల రుణమాఫీ ఏమైంది, ఇసుక సిండికేట్లో ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కనబడతా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దౌర్జన్యాలకు పూనుకున్నట్టుగా పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. దీంతో రాజధాని గురించి మాటలు తప్ప చేతలు లేవు. ఈ రకంగా ఉద్యోగస్తులకి డిఏ అందలేదు. ఇంకొక వైపున కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళని రెగ్యులరైజ్ చేయలేదని ఆందోళనలు వస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు అంగన్వాడీ వాళ్ళు ఆందోళన చేశారు. ఎన్నికల్లో కులాలకి రిజర్వేషన్లు అని చెప్పి ఓట్లు రాబట్టుకోవటానికి చెప్పి ఇవాళ ఆ మాటలే వాళ్ళకి ఎదురు తిరుగుతూ ఉన్నాయి. ఒకళ్ళు కాపులు, ఇంకో వైపున బీసీలు, ఇంకొక వైపున కులాల వారీగా అయిన తర్వాత ఇప్పుడు కులాల మీద చంద్రబాబు నాయుడు గారికి కులాలు నష్టాలు ఇవాళ గుర్తొచ్చినాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం, ఈ పార్టీ ఈ రకమైనటువంటి పరిస్థితుల మధ్య బ్యాలెన్స్ తప్పి ముఖ్యమంత్రి కూడా కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. దాంతోపాటు ప్రజల మీద నిందలేస్తూ ఉంటారు, ప్రతిపక్షాల మీద లేస్తూ ఉంటారు. ఆఖరికి అధికార పార్టీలో ఉన్న నాయకులు కూడా మీరు కాపు గర్జన్ని అరికట్టలేపారని ఒకసారి, లేకపోతే నన్ను సరిగా డిఫెండ్ చేయట్లేదని ఒకసారి, అధికార పార్టీ నాయకుల మీదే ఆయన ఈ రకమైనటువంటి పద్ధతిలో వ్యవహరిస్తున్నారంటే ఎంత అసంతృప్తికి, ఎంత బలహీనమైన స్థితికి ఆ పార్టీ నెట్టబడుతుందని అర్థమవుతోంది. ఇప్పటికైనా దీని నుంచి గుణపాఠం నేర్చుకుని ప్రజలకు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలని కాకుండా అడ్డదారులో పార్టీని బలపరుచుకునే ప్రయత్నాలు చేయటం వలన ఏ రకమైన ప్రయోజనం ఏ పార్టీకి ఉండదు. ఇవాళ అసలైన మార్గాలు వదిలేసి ఈ రకమైనటువంటి అడ్డదారుల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తూ ఉంది. ఓకే ఆంజనేయ రెడ్డి గారు, బాబురావు గారు ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి స్వయంగా బ్యాలెన్స్ కోల్పోయారు, అడ్డదారులో అధికార పార్టీని బలపరుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు, దానికోసం విస్తృతమైన లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు, దానికి కొన్ని మీడియా సంస్థలు కూడా బాగా చరుస్తున్నాయని ఒక రకమైన అభిప్రాయం ఇక్కడ వ్యక్తం అవుతుంది. నిన్నటి పరిణామాలు చూసి మీరేమంటారు? శ్రీహర్ గారు, ఈ రాజకీయ పార్టీల ఫిరాయింపు అనేది ఈరోజు కొత్తగా వచ్చిన సంఘటన ఏం కాదు సార్. నిన్న ఫిరాయింపు భారతదేశ ఆంజనేయ రెడ్డి గారు ఒక కీలకమైన విషయం ఏంటంటే నిన్న ఆంధ్రప్రదేశ్లో ఏ ఫిరాయింపు జరగలేదు, ఫిరాయింపుకు మేము సిద్ధంగా లేము, అసలు పార్టీని వదిలిపెట్టడానికి మేము సిద్ధంగా లేవని ఎమ్మెల్యేలంతా స్పష్టంగా చెప్పారు. జరుగుతున్న చర్చ అంతా ఎవరో వచ్చి 10 మంది చేరిపోతారు అని ఎక్కడో ఒక లీక్ ఇస్తే దాన్ని తండోపతండాలుగా విష ప్రచారం చేసే ప్రయత్నాలు ఇవి ఎందుకు జరుగుతున్నాయి, అసలు ప్రభుత్వంలో ఎందుకు జరుగుతుంది? ఇందాక బాబురావు గారు ఒక మాట అన్నారు, ముఖ్యమంత్రి బ్యాలెన్స్ తప్పిపోయారు అనే ఒక పదం వాడారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? నేను అదే ఆ విషయం నేను మాట్లాడుతున్నాను. రైట్ సార్. శ్రీహర్ గారు, ఆ విషయానికే వస్తున్నాను. నేను
మన దేశంలో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఫిరాయింపులు, పార్టీలు మారటాలు, అధికార పార్టీలో చేరడాలు, ఇవి అనేక మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న ఇది ఒక జబ్బు. దీన్ని ఎవరు కాదనలేదు. నెహ్రూ గారు ఉన్నప్పుడు అదే చేశారు. కమ్యూనిస్టు పార్టీల నుంచి కూడా ఆనాడు డీకే బారు అని, చంద్రచంద్ర యాదవ్ లాంటి నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుకున్న చరిత్ర మనకుంది. రెండోది, హర్యానాలో ఒకసారి భజన్లాల్ నాయకత్వంలో మొత్తం హోల్సేల్గా పార్టీ మారిపోయిన సంఘటన కూడా ఉంది. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉండే వాళ్ళని కూడా పార్టీ మార్పించడం, అధికార పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ఆనాడు చెన్నారెడ్డి గారు వచ్చినప్పుడు జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ చాలామందిని శాసనసభ్యుల్ని చెన్నారెడ్డి గారు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. నేనేమంటున్నా అంటే, నాకే రివర్స్ వినిపిస్తుంది ఇది. నేనేమంటున్నా అంటే, ఇది ఒక రాజకీయ పార్టీకి, సిపిఎం లాంటి, భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీల్లో ఈ పార్టీ మారడం తక్కువగా ఉంటుంది తప్ప. హలో, చెప్పండి ఆంజనేయ రెడ్డి గారు, మీరు మాట్లాడండి, వినిపిస్తుంది. మీరు మాట్లాడండి, కంటిన్యూ చేయండి. నిన్నటి రోజున వచ్చిన వార్తలు ఖండిస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు మేము మారడం లేదని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. కానీ అది ఎంతవరకు కట్టుబడి ఉంటారో చూడాలి. మొన్నటి వరకు అక్కడ తెలంగాణలో ఎర్రబల్లి దయాకర్ గారు కూడా నేను పార్టీ మారడం లేదు, ఇదంతా దుష్ప్రచారం అని చెప్తున్నారు. సడన్గా వారి పార్టీ మారిపోయారు. అంతకుముందు రోజు ఒక ఆయన టీడీపీ నాయకుడు, ఒక గౌడ్ గారు నేను పార్టీ మారడం లేదన్నారు, వెంటనే పార్టీ మారిపోయారు. కాబట్టి ఈరోజు నిన్న చెప్పిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఉంటే చాలా సంతోషం, దానికి కట్టుబడి ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఒకటి. రెండోది, ఏ పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు ఆయన బలం పెంచుకోవడం కోసం, ఆయన పార్టీ శక్తిని పెంచుకోవడం కోసం, ఎక్కువ మందిని తన పార్టీలో శాసనసభలు చేర్చుకోవడం కోసం ప్రయత్నం చేయడం అనేది అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అలవాటు ఉంది. తెలుగుదేశం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అలవాటును అనుసరిస్తున్నారు. దీన్ని మనం అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు చాలా దుర్మార్గమైన విషయం. తెలంగాణలో గెలిచిన తెలుగుదేశం ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ గారు పార్టీ మారి మంత్రి అయి ఉన్నారు. ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యేలో మనకెప్పటికీ అర్థం కావడం లేదు. ఎవరైనా సరే పార్టీ మారదలుచుకుంటే వారి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి పార్టీ మారే అవకాశం ఉంది. అది నైతిక విలువలను పాటించినట్లవుతుంది. ప్రజలు ఇచ్చిన తీర్పుకు భిన్నంగా నిన్ను ఏ పార్టీలో అయితే ప్రజలు గెలిపించారో ఆ పార్టీకి వ్యతిరేకంగా మళ్ళా అధికార పార్టీలో చేరడం ఏదైతే ఉందో అది అనైతికమైన విషయము. నేనేం చెప్తున్నానంటే, పార్టీ మారే హక్కు ఎవరికైనా ఉంది. మీకు ఒక పార్టీ సిద్ధాంతాలు నచ్చినప్పుడు ఇంకొక పార్టీలోకి వెళ్ళొచ్చు. బట్ నువ్వు ఏ పార్టీ తరఫునైతే శాసనసభ్యుడిగా ఎన్నికయ్యావు ఆ పార్టీకి రాజీనామా చేసి తిరిగి ప్రజా తీర్పును కోరడం కోసం మీరు మిగతా పార్టీలో చేరాలి తప్ప, లేదా ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి చేరతారా, అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి చేరతారా, ఇవన్నీ కూడా నైతిక విలువలు పాటించాలి. ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా ఈ యొక్క జబ్బు కొనసాగుతుంది. దీనికి అన్ని రాజకీయ ఈరోజు ఈ యొక్క పార్టీ నిరోధక చట్టం, పార్టీ మార్పు నిరోధక చట్టం, దాని యొక్క నిబంధనలు ఏమయ్యాయి, ఆ చట్టం ఏ విధంగా పనిచేస్తుంది, మనందరం కూడా అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలి. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయడానికి లేదు. ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీ నాయకులు కూడా అదే జబ్బులో పడి ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ చంద్రబాబు పేరునే ఎందుకు పదే ప్రస్తావించాల్సి వస్తుందంటే, మొన్న ఎర్రబల్లి దయాకర్ జాయిన్ అయిన తర్వాత హుటాహుటిన లోకేష్ విజయవాడకి రావడం, లోకేష్ చంద్రబాబు ఆ లోపల కూర్చొని మాట్లాడుకోవడం, సీఎం క్యాంప్ కార్యాలయంలో మరో 2 మంత్రులతో మాట్లాడడం, ఒక స్కెచ్ వేయటం, ఆ స్కెచ్ వేసిన తర్వాత ఒక లీక్ ఇవ్వటం, చాలామంది చేరబోతున్నారని చెప్పడం, దాన్ని పత్రికలు అంటే ఎర్రబల్లి దయాకర్ జాయిన్ అయ్యారనే విషయాన్ని మొదటి పేజీలో కాకుండా వైఎస్ఆర్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు జాయిన్ అవబోతున్నారని ఒక రకమైన ప్రచారం వచ్చేలాగా ఒక కథనం రాయటం, దాని తర్వాత ఈ అలజడి రాయటం, మొత్తం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలంతా వాటిని ఖండించడం. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత అంటే తెలంగాణలో తమ ఎమ్మెల్యేలను నిలుపుకోలేకపోయామని ఏదైతే ఒక ప్రత్యేకమైన చెడు పేరు వచ్చిందో, అంటే ముఖ్యమంత్రి చంద్రబాబును సమర్థుడిగా ఎప్పుడు అందరూ పేర్కొంటారు రాజకీయాల్లో, మరి ఆ సమర్థత ఎక్కడికి వెళ్ళింది అని ఏపీలో కూడా రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం, వాళ్ళు కూడా చర్చ జరిగే కొద్దీ ఈ కొత్త ఎత్తుగడకి తెరతీశారా అనే ఒక రకమైన చర్చ జరుగుతుంది. దాని గురించి మీరేమంటారు? నేను మీతో ఏకీభవిస్తాను. చంద్రబాబు నాయుడు గారు కొంత డిప్రెషన్లో ఉన్నారు. కంటిన్యూ చేయండి ఆంజనేయ రెడ్డి గారు, మీరు కంటిన్యూ చేయండి, వినిపిస్తున్నాను. చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో వారి పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, ఆయన కొంత డిప్రెషన్లో ఉండొచ్చు, దాన్ని పూడ్చుకోవడం కోసం ఆయన కొన్ని ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఇందులో నేను ఏకీభవిస్తున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తున్నానంటే, మీరు సంపూర్ణ మెజారిటీ ఉంది, మీరు అధికారం కొనసాగే మెజారిటీ ఉంది, మీరు ఇటువంటి వాటికి పాల్పడవలసిన అవసరం లేదు, ఈ విధంగా లీకులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి, రాష్ట్ర సమస్యలపైన దృష్టి పెట్టండి, ప్రజలే వచ్చే ఎన్నికల్లో మీకు ఇంకా పెద్ద ఎత్తున మెజారిటీ ఇస్తారు, పెద్ద ఎత్తున అధికారం తీసుకొచ్చే అవకాశం ఉంది. రైట్ శివరామరెడ్డి గారు ముగిద్దాం, చెప్పండి మీ అభిప్రాయం ఏంటి నిన్న జరిగిన పరిణామాలు మొత్తం జరిగిన తర్వాత? మొత్తం ఏదైనా కానీ ఇలాంటి వార్తలను స్ప్రెడ్ చేయడం మంచిది కాదు. ఏ విధంగానా కానీ మీరు ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి, కానీ వేరే పార్టీ వాళ్ళని రాండి మా దగ్గరికి ఏదో వస్తే మీకు మెహర్బానీ ఉంటుందని, లేకుంటే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం. ఇంతకుముందు మన డోన్ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో బాగా మాట్లాడినారని ఆయన మీద ఏదో విజిలెన్స్ల దాడులు చేయించి ఆ మైన్స్ దాని మీద, ఇలాంటి కార్యక్రమాలు మంచివి కాదు. వ్యక్తిగతంగా రాజకీయం వేరు, వ్యక్తిగతంగా ఇది వేరు. అలా అనుకుంటే మీ పార్టీలో అంతమంది దోపిడీదారులు ఉంటే వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకునే పరిస్థితి లేదు, కానీ ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళని ఏదో రకంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఆలోచించడం చాలా దురదృష్టకరం. వాళ్ళు ఇచ్చిన సలహాలు విమర్శలు మంచివా కాదా అని చూసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఏవైతే ఉంటే వాటిని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత త్వరగా మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి తప్ప కేవలం వాళ్ళనేరో కొంతమందిని మీరు పార్టీలు మార్చినంత మాత్రాన్ని మీ పార్టీ బలోపేతం అవుతుంది అనుకోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఒక సీనియర్ ముఖ్యమంత్రి నాయకుడిగా ఉండి మీరు ఈరోజు మీరు మీ కంట్రోల్లో లేకుండా ఎవరో వెనకుండి నడిచే పరిస్థితికి మీరు రావడం చాలా దురదృష్టకరం. ఈరోజు చాలా అన్ని కులాల్లో చాలా మందిలో అసహనం పెరిగిపోయింది. మన రామచంద్రరావు గారు కూడా చెప్పారు, మీ సీఎం పేజ్లో ఎంతమంది ఉన్నారు, వేరే వాళ్ళు అంతా మీ వాళ్ళు తప్పితే ఏముంది అని చెప్పి కూడా రామచంద్రరావు గారు చెప్పడం జరిగింది. ఒక పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రిగా అన్ని కులాలను సమానంగా చూడాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారిపైన ఉంది. కేవలం కొన్ని కులాలను ప్రత్యేకంగా అణగదొక్కడానికి ప్రయత్నించడం, కొన్ని కులాలను వాళ్ళు చెప్పింది తప్పుడే విధానాలైనా దాన్ని సమర్థించడం, ఇది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు డిప్రెషన్ లో ఉన్నారు, ఆ డిప్రెషన్ తట్టుకోవడానికి కొత్త ఎత్తుగడకి తెరతీశారనేది ఆయన చెప్తున్నమాట. డెఫినెట్ గా అదే కదా, ఇప్పుడు డిప్రెషన్ మీన్స్ అదే ఏదో రకంగా వీళ్ళని ఇబ్బందులు పెట్టడం, ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఏదో నాకు సరెండర్ చేసుకోవాలని చెప్పడం, ఆ డిప్రెషన్ లోని భాగమే ఇవన్నీ. కాబట్టి బాబురావు గారు, ఈ శాసనసభ నుంచి ఏడాది పాటు రోజాను సస్పెన్షన్ చేస్తూ ఒక ఏదైతే నిర్ణయం బయటకు వచ్చిందో ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమె కోర్టులో ఒక పిటిషన్ వేయటం జరిగింది. నా వాదన పూర్తిగా వినిపించలేదు, అసలు వినిపించే అవకాశం నాకు ఇవ్వలేదు అని ఒక రకమైన అభియోగాన్ని మోపుతూ ఆమె కోర్టులో పిటిషన్ వేయటం జరిగింది. ఈ సస్పెన్షన్ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారో, తర్వాత కమిటీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపట్లేదు, కొన్ని కీలకమైన అంశాలను పక్కకు పెట్టి మొత్తం అన్ని కలగాపలగం చేస్తుందని ఒక రకమైన ప్రతిపక్షం పెద్ద ఎత్తున గగ్గోలు పెడుతుంది. అవునండి, రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలంటే పౌర హక్కులు, ప్రజా హక్కులు పూర్తిగా హరించివేయబడుతున్నాయి. అది శాసనసభ దగ్గర నుంచి సాధారణ ప్రజల దాకా కూడా అదే పని జరుగుతోంది. ప్రజలు అసంతృప్తిలో ఉన్నప్పుడు ఆ సమస్యల్ని పరిష్కరించి ప్రభుత్వం తనకున్నటువంటి ప్రతిష్టను నిలుపుకోవాలి. అంతేగాని ప్రశ్నిస్తున్న వాళ్ళని, పోరాడుతున్న వాళ్ళని, న్యాయం కోరుతున్న వాళ్ళ మీద నిర్బంధాన్ని ప్రయోగించి ఏకపక్షంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాలు ఏవీ నిలబడలేదు. చరిత్రలో, దేశంలో కాదు, ప్రపంచంలో కాదు. చంద్రబాబు నాయుడు గారు దాని నుంచి ఏమి గుణపాఠం నేర్చుకున్నట్టు లేదు. అందులో భాగంగానే అంగన్వాడీ కార్మికులు తమ జీతాలు పెంచమని అడిగితే వాళ్ళ మీద పోలీసులను ప్రయోగిస్తారు. అదే రకంగా ఈరోజు ఎక్కడికక్కడ ఇళ్ల స్థలాలు కావాలని అడిగిన వాళ్ళ మీద నిర్బంధాన్ని ప్రయోగిస్తారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా భోగాపురంలో పోరాడుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతా ఉంటారు. అంతేకాదు, అసలు ముఖ్యమంత్రి గారు ఏ జిల్లా వెళ్తే ఆ జిల్లాలో ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని, వామపక్ష పార్టీల నాయకుల్ని ముందుగానే అరెస్టు చేసి రాష్ట్రంలో ఏనాడు లేనటువంటి ఒక నిరంకుశమైనటువంటి పాలన పోలీసు రాజ్యం సాగుతుంది. దీనికి పరాకాష్ట అసెంబ్లీలో కూడా ప్రతిపక్షాల్లో ముందుండి ప్రశ్నించేటువంటి వాళ్ళని, పాలక పార్టీ యొక్క లోపాలను ఎండగట్టే వాళ్ళని దానికి సమాధానం చెప్పలేక ఇది ఒక రకమైనటువంటి అసమర్థత, వాళ్ళ మీద సస్పెన్షన్ వేయటమో, నిజంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పు మాట్లాడితే దాంట్లో కూడా ఆ అసెంబ్లీలో స్పీకర్ గారు నిష్పక్షపాతంగా ఆ తప్పుల మీద తగు రీతిలో వారికి సమాధానం చెప్పచ్చు, లేకపోతే వాళ్ళని మందలించవచ్చు అవసరమైతే. కానీ ఏదో ఒక రూపంలో శాసనసభలో కూడా ఎదురు లేకుండా చేసుకోవాలనే ప్రయత్నం
ఇది పూర్తిగా అప్రజాస్వామికం అవుతుంది. శాసనసభలో చేసుకోగలరు, మరి ప్రజా కోర్టులో మీరు నిలబడగలరా? కాబట్టి ఇది రోజా గారు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, వీటిల్లో ఈ రోజున తప్పనిసరిగా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉంది. ప్రతిపక్షాలను అణిచివేయాలి, ప్రజలను అణిచివేయాలని దృక్పథం వ్యవహరిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ప్రతిపక్షాలుగా కూడా గమనంలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి చిన్న చిన్న అవకాశాలు కూడా ప్రభుత్వానికి ఇవ్వకూడదు. ప్రధానంగా ప్రజా సమస్యల మీద నిలదీయండి. వ్యక్తిగత విషయాల చుట్టూ తిప్పి దీన్ని తన ట్రాప్లోకి తెచ్చుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తాడు. అవకాశాన్ని ఇవ్వద్దు. ప్రజా సమస్యల మీద దృష్టి మళ్లించి దృష్టి పెట్టి దాని మీద పోరాడితే ఖచ్చితంగా ప్రజల మద్దతు కూడా ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షాలుగా తప్పనిసరిగా ఇది ఒక రకంగా ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనే దుష్ట తలంపుతో చేసే ప్రయత్నం. అందులో ఈరోజు శాసనసభలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి స్పీకర్ స్థానం మీద కూడా ఆరోపణలు వచ్చే స్థితి రావడం కూడా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వం చేసే దాంట్లో పావుగా శాసనసభలో ఉన్నటువంటి పెద్దలు మాత్రం దానికి ఆ పావులుగా మారకూడదు అనేటువంటిది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి. ఓకే ఆంజనేయ రెడ్డి గారు, ఈ రోజా సస్పెన్షన్ వ్యవహారంపై కోర్టుకి చేరింది మొత్తం మీదకి వ్యవహారం అంతా. ఒక ఘటనకు సంబంధించి ఎవరైనా సస్పెన్షన్ విధించాలంటే ఆ సెషన్కే పరిమితం కావాలి. అంతేకాకుండా పూర్తి ఆడియో వీడియో రికార్డులను పూర్తిగా బయటపెట్టినంటే ఎంపిక చేసిన క్లిప్పింగ్ను మాత్రమే బయటపెట్టారు. ఆ తర్వాత జరిగిన కమిటీ విచారణలో కూడా సరిగ్గా వాదనలు వినలేదు అనే ఒక రకమైన అభిప్రాయం వైఎస్ఆర్సీపీకి పూర్తిగా వచ్చింది. దాంతోనే ఈమె కోర్టును ఆశ్రయించినట్టు తెలుస్తుంది. ఈ వ్యవహారాన్ని మీరు ఎలా చూస్తారు మొత్తం మీదకి? శ్రీహరి గారు, నేను రోజా గారి సస్పెన్షన్ని మిగతా పౌర హక్కులు ప్రజాస్వామ్య హక్కులకు లింకు చేయడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. ఇది అసెంబ్లీలో జరిగిన చాలా దురదృష్టకరమైన సంఘటన. నేను వ్యక్తిగతంగా స్పీకర్ గారికి నా అప్పీల్ ఏమిటంటే మీరు రోజా గారి మీద సస్పెన్షన్ ఎత్తేయమని నేను వ్యక్తిగతంగా వారికి అప్పీల్ చేస్తున్నాను. రోజా గారు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏ మేరకు న్యాయస్థానాలు ఏ మేరకు స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం విషయంలో ఏ మేరకు వాళ్ళు జోక్యం చేసుకుంటారో ఏ మేరకు తీర్పు చెప్తారనేది నాకైతే అనుమానాలు ఉన్నాయి. స్పీకర్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ అథారిటీ. అందువల్ల స్పీకర్ ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఒక రాజకీయ పార్టీ తరఫున గెలిచినప్పటికి కూడా ఒకసారి స్పీకర్ స్థానంలో కూర్చున్న తర్వాత ఆయన ఏ రాజకీయ పార్టీ సభ్యుడు కాడు. కాబట్టి నాకైతే అనుమానాలు ఉన్నాయి. హైకోర్టు ఏ మేరకు దీంట్లో జోక్యం చేసుకుంటుందని నేను ఇప్పటికే చెప్తున్నాను. ఏమిటంటే ఆ రోజు స్పీకర్ రోజా గారు మాట్లాడిన మాటలు ప్రతిపక్షం నుంచి కానివ్వండి లేదా తెలుగుదేశం వైపు నుంచి కానీ వినిపించిన మాటలు కానివ్వండి, ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం కాదు. శాసనసభ్యులు వారి స్థాయిని మరిచి వ్యవహరిస్తున్నారని నేను భావిస్తున్నాను. మరి ఆ కమిటీ ఎంతవరకు విచారణ జరిపిందో ఏ విధంగా వచ్చిందో తెలియదు. నేనేమంటున్నా అంటే వెంటనే రోజా గారు ఒక అడుగు ముందుకేసి ఒక పశ్చాత్తాపం చెప్తే, జరిగిన సంఘటనలకి నేను పశ్చాత్తాపడుతున్నాను ఒక మాట చెప్తే దాన్ని పెద్ద మనసు చేసుకుని స్పీకర్ గారు వెంటనే సస్పెన్షన్ ఎత్తేయొచ్చు. నేను ప్రభుత్వము ప్రతిపక్షము రెండూ దగ్గరికి రావాలా, ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడాలా. కూర్చోవడం ద్వారా అసెంబ్లీ యొక్క వ్యవహారం అసెంబ్లీ విలువలను కాపాడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, రోజా గారు దాన్ని ప్రిస్టేజ్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. జరిగిన పశ్చాత్తాపం తెలియజేయండి. నేను అప్పీల్ చేస్తున్నాను. ఆంజనేయుడు గారు, శాసనసభ వెలుపులున్న మనం కొంతమంది ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు, కానీ వాస్తవంగా సాంకేతికంగా చూసినప్పుడు ఒక ఘటన జరిగిన తర్వాత ఆ ఘటనకు సంబంధించి పూర్తి పూర్వాపరాలన్నీ కూడా కమిటీ ముందుకు కానీ హైకోర్టు ముందుకు కానీ రావాల్సి ఉంది. నెంబర్ 1. ఇందులో ఇంకొక అంశం ఏంటంటే రికార్డులు లేని అంశాలు కూడా ఒక్కసారిగా మీడియాకి ఎలా లీక్ అయ్యాయి, అసలు ఎలా లీక్ అయ్యాయో నాకు తెలియదని స్పీకర్ కూడా అన్నారు. అంటే దీని వెనకాతల కొన్ని ఉద్దేశపూర్వక చర్యలు ఉన్నాయనేది ప్రతిపక్షం తాలూకు ఆరోపణ. హలో చెప్పండి. హలో నేను ఏమంటున్నా అంటే ఇది రాజకీయ పార్టీలు మీరు చెప్పినట్టుగా వాళ్ళ ఆటలు ఆడుతుంటారండి. మిగతా వాళ్ళని బదనాం చేయడం కోసం అన్ని వ్యవహారాలు చేస్తుంటారు. నేను ఏ విధంగా లీక్ అయింది, దీనికి బాధ్యులు ఎవరు, కమిటీ వేస్తున్నారు, కమిటీ విచారణ జరపాలా, లీక్ అయిన వాళ్ళు ఎవరు లీక్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చేస్తున్నాను. థ్యాంక్ యూ. గతంలో మేము కూడా అసెంబ్లీలో ఉన్నాము.
స్పీకర్ అయినా ఏ పార్టీకి సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఒక స్పీకర్ పైన ఉంది. కానీ ఇక్కడ ఈ అసెంబ్లీలో చూస్తే ఇప్పటి వరకు నేను ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలే. ఇలాంటి కామెంట్స్ మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చాలాసార్లు జరిగినాయి, మిగిలిన అసెంబ్లీ తర్వాత కూడా చాలాసార్లు చూడడం జరిగింది. కాబట్టి ఇది సర్వసాధారణమైన విషయం. ఒకరినోరు కామెంట్ చేసుకోవడము, మామూలుగా ఏదో రెచ్చగొట్టుకోవడము. ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతమందిని రెచ్చగొట్టలే, ఎంతమందిని కామెంట్ చేయలే, వెనక తన వాళ్ళని ఇట్లా చేత్తో అని ప్రోత్సహించిన పరిస్థితులు చూసాం. అలాంటి పరిస్థితుల్లో గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బలరాం గారినో ఏదో 6 నెలలు ఏదంటే స్పీకర్ మీద అనుచితమైన వ్యాఖ్యలు బయట ఎక్కడో చేసినందువల్ల ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది స్పీకర్ పైన. కానీ ఇక్కడ జరిగింది అది కాదు పరిస్థితి. ఎవరినో మామూలుగా కామెంట్ చేశారని చెప్పేదాంతో ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది. ఇది మంచి పద్ధతి కాదు. ఏ పార్టీ అయినా కూడా నిష్పక్షపాతంగా స్పీకర్ గారు వ్యవహరించాల్సిన అవసరం, దాన్ని మర్చిపోయాడు ఆయన మర్చిపోయి కేవలం ఒక పార్టీకే నేను ఒత్తాసు పలుకుతాననే దాని మీద ప్రతిపక్ష నాయకుడు లాంటి హోదాలు ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఏడు, వాళ్ళ మైకులు కట్ చేస్తాడు, అసలు సంబంధం లేని వాళ్ళకి అవతల ఇమ్మీడియట్ గా మైకులు ఇస్తాడు. ఇది ఎంత దురదృష్టకరం అండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రతి అంశం కూడా ప్రజలకు సంబంధించిన విషయాలే, సొసైటీకి ఉపయోగపడేవి. అలాంటి వాటిని ఎలా కట్ చేయాలనే ఉద్దేశంతోనే స్పీకర్ గారు ప్రవర్తించడం చాలా తప్పిదము. అలాగే రోజా గారిని ఇమ్మీడియట్ గా సస్పెన్షన్ ఎత్తేసి ఆయన పెద్దరికం నిలుపుకోవాల్సిన అవసరం చాలా ఉంది. బాబురావు గారు, మరొక కీలకమైన అంశం ఇవాళ పత్రికలో ఉంది. తాత్కాలిక సచివాలయ నిర్మాణానికి సిఆర్డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బిడ్డింగ్ సంబంధించి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మీరు స్థానికంగా అక్కడ పరిణామాలన్నింటినీ దగ్గరుండి పరిశీలిస్తారు కాబట్టి ఈ తాత్కాలిక సచివాలయ నిర్మాణం, ప్రభుత్వం నిర్ణయించిన ధర, కంపెనీలు చేసిన కోర్టు, వీటన్నిటిపైన మీ అభిప్రాయం ఏంటండి? అసలు రాజధాని విషయంలో ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఒక ప్రాసనలాగా మారిపోయింది. ఒక ప్రభుత్వానికి ఒక నిర్దిష్ట అభిప్రాయం కానీ ఒక సరైన నిర్ణయం తీసుకోగలిగిన స్థితి లేకుండా పోయింది. తాత్కాలిక రాజధాని గురించి గత సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక బిల్లు మొగ్గలేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడకి సచివాలయాన్ని తరలించాల ఆలోచన సంవత్సరం క్రితం నుంచి ఉన్నాయి. మొదట్లో సంవత్సరం క్రితం మంగళగిరి దగ్గర ఉన్నటువంటి అమరావతి టౌన్షిప్లో తాత్కాలిక రాజధానికి ప్రభుత్వం ఆ రోజున ఆదేశాలు జారీ చేశారు. తర్వాత దాన్ని ఉపసంహరించుకుని మళ్ళీ ఐఏఎస్ అధికారి జవహర్ గారి నాయకత్వంలో కమిటీ వేశారు. అది పరిశీలన దాదాపు 6 నెలల పాటు చేసింది. ఆ తర్వాత మళ్ళీ గన్నవరం దగ్గర ఉన్నటువంటి మేధా టవర్స్లో పెట్టాలా, విజయవాడలో ఉన్నటువంటి కార్యాలయాలు ఉపయోగించుకోవాలా, దాని చర్చ జరిపారు. బాబురావు గారు, అదంతా ఓటుకు కోర్టుల కేసు వచ్చిన తర్వాత బాబురావు గారు నిర్ణయించారు, రద్దు చేసి వెలగపూడి నిర్ణయించారు. అదంతా చూస్తే తాత్కాలిక రాజధాని స్థల నిర్ణయంలో సంవత్సరం పట్టింది ప్రభుత్వానికి. ఎంత అసమర్థమైన స్థితిలో ప్రభుత్వం ఉంది అనేది అర్థమవుతా ఉంది. అదే కాకుండా ఈ విషయంలో తాత్కాలిక రాజధాని ఫిబ్రవరి నెల దాకా మాట్లాడకుండా ఇప్పుడు టెండర్లు పిలిచి జూన్ నెల కల్లా తరలించాలి అని ప్రభుత్వం చెప్తే ఇది సాధ్యమా కాదు అర్థం కావట్లా. ఈ రోజు వచ్చిన ఆదేశం చూస్తే 20 ఎకరాల విస్తీర్ణం అని చెప్పి మొదట చెప్పారు, ఇప్పుడు 45 ఎకరాలకి విస్తీర్ణాన్ని మళ్ళీ పెంచుతూ ఆదేశాలు ఇచ్చారు. దీంట్లో ఉన్న మతలబ్ ఏంటో అర్థం కావట్లా. అలాగే టెండర్లు ఇష్టారాజ్యంగా కోట్ చేస్తే 2 కంపెనీలు వాటికి ఏదో రకంగా వాటికి లబ్ధి చేకూర్చడానికి ఊరికనే చర్చల అనేటువంటి ఒక తంతు నడుపుతున్నారు. చివరిగా చూస్తే ఆ కార్పొరేట్ కంపెనీలకు లాభం కలగజేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కుమ్మక్కు అవటానికే ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందులో కూడా అనేక అనుమానాలకి ఆస్కారం కనిపిస్తూ ఉంది. ప్రజలు ఖర్చు పెట్టడానికి డబ్బు లేవా? కానీ శాశ్వత రాజధాని 2018కి వస్తుందన్నారు. కానీ 2016లో ఇన్ని కోట్ల రూపాయలు దాదాపు అప్పు తీసుకొచ్చి మరీ ఖర్చు పెట్టడం, అది కూడా ఎక్సెస్ గా టెండర్లు కోట్ చేసిన కంపెనీలతో చర్చలు జరపడం, దీని అన్నిటికీ బాధ్యత ప్రభుత్వందే. ఏమంటే వాడు ఏమంటారు, త్వరగా పూర్తవ్వాలి కాబట్టి ఇవ్వక తప్పదని. బాధ్యత ఈ ఆర్థిక రాష్ట్రానికి కూడా ప్రభుత్వమే బాధ్యత. ఇప్పుడు జనరల్ గా మీరు ఒకటి ఆలోచన చేయండి, తాత్కాలిక సచివాలయం కట్టాల్సిన అవసరమే లేదు. ఏవైతే అవసరం ఇంపార్టెంట్ ఇవి ఉన్నాయో డిపార్ట్మెంట్లు మటుకు ముందుగా షిఫ్ట్ చేసి స్లోగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. పర్మనెంట్ గా రాజధాని ఎక్కడుంటే అక్కడే కట్టచ్చు కదా. టెంపరీ సచివాలయాన్ని కట్టి డబ్బు దుర్వినియోగం చేయాల్సిన అవసరం లేదు. 1500కే సేఫ్టీ వచ్చినప్పుడు 4000 కోట్ చేశారు. దాన్ని కూడా మీరు కంపెనీలకు అప్పనంగా అప్పచెప్పి దాని ద్వారా మీరు క్విక్ బ్యాక్ తీసుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ అట్ ద సేమ్ టైం నిన్న కడప జిల్లాలో 100 కోట్ల రూపాయలు కొన్ని కంపెనీలకి మైనింగ్ లో కట్టుబెట్టే పరిస్థితి ఉంది. ఇలా దోచుకొని ఏదో రకంగా కంపెనీలకు దోచిపెట్టడం, వాళ్ళ ద్వారా మీరు
తీసుకునే పరిస్థితి ఆలోచన చేసి ప్రజలను అన్యాయం చేస్తున్నారే తప్ప డబ్బులు అప్పులు పడుతున్నాయి అంటున్నారు. మరి అప్పులు లోటు బడ్జెట్ అన్నప్పుడు ఆన్లైన్ లో పెట్టండి. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? వృధా ఖర్చు. మీరు మీకు కావాల్సిన వాళ్లకు అధికంగా రెంట్స్ పే చేసి అందరినీ షిఫ్ట్ చేయాలా? మీరు రియల్ ఎస్టేట్ భూమి పెంచుకోవడానికి ప్రయత్నాలే తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలన్నీ చేయడం లేదు. వివిధ రూపాలుగా మీరు లంచాలు తీసుకొని దాన్ని ఈ కిక్ బ్యాక్ దీంట్లో మీరు తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప వేరే రకంగా కాదనేది ప్రజలు స్పష్టంగా అర్థమయ్యే పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ. ఇది ఇవాళ హెడ్లైన్స్ లో పార్టిసిపేట్ చేసిన శివరామరెడ్డి గారికి, బాబురావు గారికి, ఆంజనేయ రెడ్డి గారికి ధన్యవాదాలు. రేపటి హెడ్లైన్స్ లో మళ్ళీ కలుసుకుందాం. తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది. సైనింగ్ ఆఫ్ శ్రీహరి.